ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్లల్లో చెరువులు కబ్జా అయిపోయినాయి, కనుమరుగైపోయిన విషయం అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది. ఓపెన్ సెక్యూరిటీ, అవునేనా? ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సెక్యూరిటీ. సో మరి ఆఫీసర్లకు తెలియదా? ముఖ్యమంత్రులకు తెలియదా? మంత్రులకు తెలియదా? మరి ఆ ఓపెన్ సీక్రెట్ మరి ఇప్పుడు హైడ్రా వచ్చి మొత్తం పూడుకపోయి అసలు అక్కడ చెరువు ఆనవాళ్ళు లేని చోట కూడా మరి ఎట్లా డిటెక్ట్ చేసే పరిస్థితి? డిటెక్ట్ చేసి అక్కడ డెమాలిష్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం వస్తుందా? అది డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళకు ఏరియల్ మ్యాప్ ఉంటుంది కదా, అవి ఈజీగానే వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది జూబ్లీ హిల్స్ ఏరియా, ఫిల్మ్ నగర్ ఏరియా, ఇవన్నీ ఉన్నాయి. మ్యాప్లలో వాళ్ళకు క్లియర్గా ఉన్నాయి. ఇవి ఎంతమంది పార్కులను ఆక్యుపై చేసుకున్నారు, ఓపెన్ స్పేస్ని ఆక్యుపై చేసుకున్నారు. డమా మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టేస్తారు. మేము పోయి అడిగినా కూడా నీకెందుకు, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నేను చూపిస్తాను ప్రూఫ్ అంటే కూడా భయపడరు. ఈ ఏరియాలో ఉన్న పార్క్ ఒక్కటన్నా ఉందా? అన్నీ ఆక్యుపై చేసుకున్నారు. ఓకే, అయితే హైడ్రా ఇప్పుడు పూడికపోయి అసలు చెరువు ఆనవాళ్ళు లేని చోట మళ్ళీ చెరువుని గుర్తించి అక్కడ డెమాలిష్ చేసి అక్కడే అన్ని పడేసి వెళ్తున్నారు తప్ప మళ్ళీ చెరువుకి సంబంధించి ఆలోచన ఉందా? మళ్ళీ కట్టుకోమని. ఇప్పుడు తీసేసి పోతే మళ్ళీ కట్టుకోమనే కదా. ముందు వాటర్ బాటిల్స్ ఉన్న కాడ మొదలు పెట్టండి. వాటర్ అయితే ఏదైతే ఉందో అది చేస్తే వీళ్ళు గవర్నమెంట్ దాన్ని సీవేజ్ని పోనీయకుండా ఇవన్నీ క్లియర్ చేస్తే ఆ వాటర్ బాడీ ఉపయోగపడుతుంది. గ్రౌండ్ వాటర్కు రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకుడు గుంతలు పెట్టుకోమంటారు. ఇంకుడు గుంతల కంటే ఒక చెరువును చేస్తేనే ఎంత వాటర్ రీఛార్జ్ అవుతుంది. అవి చేయాలి. ఇంకోటి వచ్చి మాట వచ్చేస్తే వర్షాకాలం ఇంకుడు గుంతలు. ఇంకుడు గుంతలు ఏమవుతుందండి? అంటే మీరు మళ్ళీ కట్టుకోండి అని, మళ్ళీ మీరు కట్టుకోండి అని మేము అదే చెప్పేది. వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చేయండి. లేని కాడ చేసి తర్వాత లాస్ట్ ప్రయారిటీ ఇవి చేసి వీటిని రెన్యువేట్ చేసేస్తే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు, కానీ ఈ సంవత్సరం నీళ్ళు అవసరం ఉండి వాడుకుండ్రి. దాంట్లోకి పొల్యూటెడ్ వాటర్ ట్రీట్ చేసి వదులుతామంటారు. మంచినీళ్ళ సోర్సెస్లోకి ఎవరైనా ఎస్టీపీతో ట్రీట్ చేసి దాంట్లో పోస్తారా? ఏ కంట్రీలో ఏ దేశంలో కూడా లేదు అది. మన వాళ్ళు కొత్త టెక్నిక్స్ పెట్టుకున్నారు. మెట్రో వాటర్ వాళ్ళు కూడా దాన్ని ఏం అనటం లేదు. ఓకే, అసలు ఒక పర్యావరణవేత్తగా చాలా చేసిండ్రు మీరు. సో ఇప్పుడు హైడ్రాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నారు అనిపిస్తుందా, లేదంటే ఎక్కడ డెమాలిష్ చేసినా కన్స్ట్రక్షన్ హజార్డ్స్ అన్ని అక్కడ మెటీరియల్స్ కావచ్చు, మిగతా హజార్డ్స్ కావచ్చు అక్కడే వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి? మేము చెప్పేది ఏంటంటే ముందు వాటర్ బాడీస్ దగ్గరికి పోండి, వాటర్ను క్లియర్ చేయండి. లాస్ట్ ప్రయారిటీ ఓపెన్ ల్యాండ్లో వెళ్ళకపోండి. అది చేయకపోతే రెండు రకాల ఉపయోగం లేదు. మీరు ఓపెన్ ల్యాండ్లో చేసిందనుకో వాడు మరుసటి రోజే మళ్ళీ కడతాడు, మొదలు పెడతాడు, మళ్ళీ పోయి కొట్టాలి.